మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానం మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతుల నుంచి వల్ల ఆయన మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువును వేడుకున్నప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చావనై ఉన్నది, రోగి అయి ఉన్నదని యేసు ప్రభువును గూర్చి విని ఆయన యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ చేతులు ఆమె మీద ఉంచితే చాలు, బ్రతుకుతుంది అని దేవుని వాక్యంలో రాయబడి, అతని విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు యొద్దకు అతను నడిపించింది. అతని నమ్మకము అతను నడిపించింది. ఆయన చేతులు ఉంచటం వలన, ఆయన వచ్చి తన ఇంట్లో ప్రవేశించటం వలన ఆ చిన్న కుమార్తె బాగుపడి స్వస్థపరచబడుతుందని నమ్మికతో, పరిపూర్ణమైన విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావటం మాత్రమే కాక ఆయన బతిమాలుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడి, బతిమాలుకున్నాడు. ఎప్పుడైతే మనము కూడా అలాగూ యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన వేడుకొని బతిమాలినప్పుడు ఆయన మనతో కూడా వస్తాడు అని, ఆయన అతనితో కూడా వెళ్ళాను అని దేవుని వాక్యంలో రాయబడి, ఆయన చూచి ఆయన పాదం మీద పడి ఆయన వేడుకున్నాడు, బతిమాలు. అప్రమత్తం లేకుండా, సందేహపడక, అనుమానం కలిగి ఉండకుండా నేరుగా యేసయ్య పాదం మీద పడి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె చావసిద్ధమైనది, నీవు వచ్చి చేతులు ఇచ్చితే చాలు, నా ఇంట్లో ప్రవేశించితే చాలు, నా కుమార్తె బాగుపడుతుందని పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేశారు. విశ్వాసంతో కూడిన ఆత్మనెరిగి ఆయన అతనితో కూడా వెళ్ళాడు. మనతో కూడా దేవుడు అలా ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది, మనతో కూడా వస్తాడు, మన ముందర నడుచువాడు ఆయన. ఆ సందర్భంలో ఒకసారి దేవుణ్ణి వేడుకున్న తర్వాత, ఆయన బతిమాలుకున్న తర్వాత, ఆయన మనతో కూడా రావడానికి సిద్ధపడినప్పుడు మనం అపనమ్మకం లేకుండా ఆయన బయలుదేరి వచ్చినప్పుడు మధ్యలో ఇంకొన్ని సంఘటనలు కూడా జరిగాయి. రక్తస్రావం గల స్త్రీ, వస్త్రపు చెంగు ముట్టిన స్త్రీ మధ్యలో ఆయనకు ఎదురై, ఆమె 12 ఏళ్ల నుండి ఆ బాధ చేత అనేకుల వైద్యుల చేత ఎన్నో తెప్పులు పడి తనకు కలిగినదంతా వ్యయపరుచుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటంలో పడి యేసును గుర్చి విన్నది. అదే అధ్యాయం 25-26 వచనంలో 27 వచనం, ఆమె యేసును గుర్చి విని, నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నేను స్వస్థపరుస్తానని విశ్వాసంతో, నమ్మకంతో ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట నిలవబట్టకు భయము కలిగి ఈయన మనస్కురాలై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టారు. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినట్టు గ్రహించుకుంది. యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరం అధికారి బతిమాలుకొనగా బయలుదేరి వెళ్తున్న సమయంలో మధ్యలో ఆ స్త్రీ ఆయన గురించి విని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటంలో ఉండి, ఎంతోమంది వైద్యులు ఖర్చు చేసి ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఒక్క మాట మనసులో విశ్వాసంతో కూడిన నిరీక్షణతో, నమ్మకంతో ఆమె ఆ మనస్సులో అనుకుని వెంటనే క్రియాత్మకంగా విశ్వాసం వ్యక్తపరిచి ఆయనను ముట్టినప్పుడు ప్రభావం ఆయనలో నుండి వచ్చాను. ప్రభావం ఆయన నుండి వెడలి బయటికి వచ్చి ఆమెను స్వస్థపరిచినంత విశ్వాసము ఆ చిన్నగా ముట్టుకున్న వస్త్రపు చెంగును ముట్టుకుని. ఎందుకంటే కీర్తనలు 93లో ప్రభావమును 1వ వచనంలో ప్రభావమును ఆయన వస్త్రపు చెంగుగా ధరించుకొని ఉన్నాడు, వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు. అనేకులు కూడా ఆయన బతిమాలుకుంటారు, మా మీద చేతులుంచు అని ఆయన బతిమాలుకున్నప్పుడు చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో, గ్రామముల్లోనూ పట్టణముల్లోనూ
పల్లెటూరులోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధిలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టమని ఆయన వేడుకొనిది. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందారు. అలాగే ఈ స్త్రీ కూడా ఆయనలోని ప్రభావమును బయలువెళ్ళినట్లుగా నమ్మిక ఉంచి ఆయన ఎదురకు వచ్చి అప్పుడు ఆ ప్రభావం తనలో నుండి వెడలిందని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే గ్రహించారు. అనేకులు ఆయన మీద పడుతూ ఉన్నారు. అనేకులు ఆయన వెంబడించి ఆయన మీద పడుచూ ఉండరని 24 వచనము మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ సమయంలో అంతమంది పడుతున్నప్పటికీ సాధారణముగా వారందరూ ఆయన వెంబడించేవారుగా ఉన్నారు. కానీ పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అన్న పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన ప్రభావం వెడలిపోయే విశ్వాసం ఒకరికే. ఆ ప్రభావం ఆయన గ్రహించే శక్తి కలిగిన ఆ విశ్వాసము ఆమెలో ఉంది. అనేకులు ఉన్నారు కానీ వారు సామాన్యంగా సాధారణంగా అనుదినము ఆయన వెంబడించేవారుగానే ఉన్నారు. కానీ ఈమె మాత్రం ప్రత్యేకముగా పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన బయలుదేరి వెళ్ళాడు సమాజ మందిరం. ఆ మార్గ మధ్యంలో ఆ స్త్రీని వెతుకుచూ ఉన్నాడు. ఎవరు ఇంత విశ్వాసం ప్రభావము గల నా మహిమను పొందుకోవటం గల విశ్వాసం ఎవరిలో ఉందని చుట్టూ కలిగి చూసినప్పుడు ఆమె భయపడి ఆయన పాదము మీద పడి 33వ వచనములో కార్యం చేసిన ఆమెను కనుగొనవల్ల ఆయన చుట్టూ చూసినప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంత అందుకు ఆయన కుమారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదాని, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగునుగాక అని ఆయనతో చెప్పారు. ఆమె బాధ నివారణ ఎందుకని ముట్టుకుంటూ వలన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చిన మాట వలన ఆమెకు బాధ నివారణ అయి పరిపూర్ణమైన స్వస్థత కూడా కలిగింది. ఒకరి కొడుకు ఆయన బయలుదేరి వెళ్ళాడు, మధ్యలో ఇంకొకరు స్వస్థపరచబడ్డారు. అది వారి విశ్వాసం. ఆయన విశ్వాసంతో కూడిన ఆత్మను చూచి సమాజ మందిరం అధికారి బతిమాలుకున్నప్పుడు బయలుదేరి వెళ్ళిన సమయంలో ప్రభావము గల ఆ మహిమను బయటకు తీసుకొచ్చే విశ్వాసంతో కూడిన ఆత్మతో ఆమె క్రియాత్మకంగా ఆ విశ్వాసం ముట్టుకుంటే చాలు అని మనం కూడా దేవుని సన్నిధికి వస్తే చాలు, దేవుని పాదల మీద పడి ఆయనకు ప్రార్థించుకుంటే చాలు అనే ఒక నిశ్చయిత మనం కలిగి వచ్చి ఆయన సన్నిధికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభావము ఆయనలో వెడలిపోయి ఆ స్వస్థత శక్తి ఆయనకు ఉన్నది కదా, ప్రభు శక్తి ఆయనకు ఉన్నదని లూకాసు వార్తలో స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండనని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగూ అటువంటి శక్తిని మనం పొందుకోవాలి అని లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఆయన స్వస్థపరిచినట్టు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. ఆ ప్రభు యొక్క ప్రభావము వెడలి వచ్చే ప్రార్థన, విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఆమెలో ఉంది. కాబట్టి ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు, నీవు విశ్వాసము గలదానివై, నీవు సమాధానము గలదానివై పొమ్ము, నీ విశ్వాసము నీ స్వస్థపరచను, నీకు బాధ నివారణ అయి సంపూర్ణ స్వస్థత కలుగును గాక అని యేసుక్రీస్తు మనం ముట్టుకున్నప్పుడు ఆ ప్రభావము ఆయన మహిమను చూచినట్లుగా ఆయన ప్రభావం ప్రభు యొక్క శక్తి ప్రభావం అనబడిన ఆ శక్తి బయలువచ్చినట్లుగా మనం విశ్వాసం ఇచ్చినప్పుడు ఆమె ఎలాగ ముట్టుకొని స్వస్థపరచబడిందో ఆయన మాట చొప్పున స్వస్థత పరిపూర్ణముగా అనుగ్రహించబడింది. మనము ముట్టుకోగానే బాధ నివారణ తగ్గిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చిన వాగ్దానం పొందుకోకుండా చాలామంది వెళ్ళిపోతారు. బాగుపడ్డామని మళ్ళీ ఆయన ఎదుగు తిరిగి రారు. ఆమె అయితే ఆయన తను వెతుకుచున్నాడని తెలిసి స్వస్థత పొందినది ఆయన ఎరిగి ఉండి ఆమె ఉన్నదా లేదా అక్కడ అని ఆయన వెతుకుచు ఆమె విశ్వాసం బట్టి కదలక ఆ విశ్వాసంలో స్థిరముగా ఉండి ఆయన ఎదుట దీనత్వం ధరించుకొని దీనురాలై వణుకుచు ఆయన పాదం మీద సాగిలి పడినప్పుడు యేసయ్య మరీ ఎక్కువగా కనికరము చూపి నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము నేను రక్షించింది, నేను స్వస్థపరిచిందని చెప్పి అటువంటి విశ్వాసం మనకు అవసరం. ఆ విశ్వాసంతో కూడిన ఆత్మ, నిరీక్షణతో కూడిన ఆత్మతో మనం ప్రార్థన చేయాలని. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి నిశ్చయించుకున్నాడంటే మనతో కూడా రావడానికి. అందుకే నిర్గమాకాండం 33వ వచనం, నీ సన్నిధి నాతో కూడా రాని యెడల నేను ముందుకు వెళ్ళలేను ప్రభువా. అందుకే దేవుడు నా సన్నిధి నీతో కూడా వచ్చు. ద్వితీయోపదేశకాండంలో కూడా ఇలా 30వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము ఆయన నీతో కూడా వచ్చు ప్రభువా, నీ సన్నిధి నాకు రాని ఎడల, నాతో కూడా రాని ఎడల అనే మాట
మోషే 33వ అధ్యాయము నిర్గమాకాండంలో అడిగినప్పుడు నా సన్నిధి నీతో కూడా వచ్చిన దాన్ని మోషే 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ధైర్యం కలిగి ఉండి 6వ వచనంలో భయపడుకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా ఆయన నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయి నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము 8వ వచనం నీ ముందర నడుచువాడు యెహోవా ఆయనకు తోడేయుడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అని. నీతో కూడా వచ్చేవాడు నిన్ను విడువక ఎడబాయక వదలక విడువక నిత్యం ఆయన సన్నిధి. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా అభ్యంతరాలు వచ్చినా నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. ఆ స్త్రీ యొక్క ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తురాలై ఉన్నది. అలాగే మనం కూడా అలాగూ ఆయనతో ఆయన సమాజ మందిరపు అధికారితో కూడా వెళ్ళాడు. ఆయన వచ్చినతో వారు ఆయన మన ముందర నడుస్తూ ఆయన వెంబడిస్తూ కార్యసిద్ధి కొలిచే వరకు మనం కదలని వారం స్థితులు సమాజ మందిరం అధికారి మధ్యలో ఆ వస్త్రపు చెంగు ముట్టిన స్త్రీ కార్యం జరిగిన తర్వాత కూడా ఆయన వదలక విడువక ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఆ సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చిన్నది చనిపోయింది, ఇంకెందుకు బోధకుడిని శ్రమ పెడతా ఉన్నప్పుడు అనేకులు ఇబ్బందికరంగా మాట్లాడిన కానీ దేవుడు ఎవరు మాట్లాడిందో లక్ష్యం. ఆయన విరిగి నలిగిన హృదయం అలక్ష్యము చేయవాడు కాదు, విరిగి నలిగిన మనసే దేవుడికి ఇష్టమైన పని అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల ఆ విరిగి నలిగిన హృదయంతో ఆ సమాజ మందిర అధికారి మార్కు సువార్తలో ఆయనతో కూడా బయలుదేరి బతిమాలుకున్నప్పుడు ఆయన అతనితో కూడా బయలుదేరి వెళ్ళి వారు చెప్పిన మాట 36వ వచనము మార్కు సువార్త 5 వారు చెప్పిన మాట లక్ష్యపెక్క భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మందిర అధికారితో చెప్పి ఆ చిన్నదాన్ని చేయి పట్టి ముట్టి తలితాకుని అంటారు, చిన్నదాన లెమ్ము. ఆ నిరీక్షణ ఆ వెంబడించు ఆయన మధ్యలో ఆయన మనతో కూడా వస్తూ ఉన్నాడు. మన ముందర నడుస్తున్నప్పుడు మనం వెంబడించే వారంగా ఆయన సన్నిధి మనతో కూడా వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దానికి విరిగి నరిగిన హృదయం ఆయన అలక్ష్యం చేయక ఆయనతో కూడా వెళ్ళారు. కాబట్టి మన ప్రార్థనలు కూడా అలాగే ఉండాలి. శిష్యులైతే మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనంలో పెద్ద తుఫాను రేగిని ఆ ధోనిలోకి వచ్చినప్పుడు ఆయన అరమర మీద తలగడ మీద వాల్చుకొని నిద్రిస్తూ ఉన్నప్పుడు వారిని లేచి బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగు. అవర్ ప్రేయర్ షుడ్ నాట్ బి ఆల్వేస్ ద కంప్లైంట్స్, అవర్ ప్రేయర్ షుడ్ బి విత్ ట్రస్ట్ ఇన్ గాడ్ అంటాడు ఒక సేవకుడు. కాబట్టి అక్కడ ఆయన వారితో కూడా ఉన్నా కానీ వారు భయపడుతూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు కూడా ఒక ప్రశ్న 40 అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేదు, నేను ఉన్నా కానీ భయపడుతున్నారు, చింత లేదా ప్రభు అని నశించిపోతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఉన్న ధోనిలోనే అలలు లేదు, కానీ వాటిని గద్దించి అణచివేయడానికి ప్రభు నీతో కూడా ఉన్నాడు, నీతో కూడా వస్తాడు. ఆయన సన్నిధి నీతో కూడా ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ తన కనుదృష్టి మనపై ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన విరిగి నెరిగిన మనసు కలిగి ప్రార్థించుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని వాక్య ధ్యానంలో దేవుడు. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచము, నీవు దేవుని మహిమను చూస్తావు అని ఆ సమాజ మందిరపు అధికారితో చెప్పినప్పుడు అనేకులు ఆటంకరంగా మారుతారు. ఇంకేముంది, వీళ్ళ పని అయిపోయింది, ఇంకేముంది అని మాట్లాడతారు. నీతో కూడా ఉన్న యేసయ్య నిన్ను బలపరచువాడు, బలము కలిగిన వాడు, ప్రభు శక్తి, స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉన్నది. అందువల్ల మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని, ప్రభు శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని 1 కొరింథీ 2:4 మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొని కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఆ సమాజ మందిరం అధికారి ఆయనతో కూడా వెళ్ళొచ్చు. ఆయన వెంబడిస్తూ కార్యసిద్ధి కలుగు చేయవాడు, కదలని వాడు, విశ్వాసంలో స్థిరుడై ప్రభు కార్యాభివృద్ధి తప్పక నా దేవుడు సహాయం చేస్తాడన్న విశ్వాసం నిరీక్షణతో కనిపెట్టుకొని ఆయన వెంబడించినప్పుడు అతని కుమార్తె బాగుంటుంది. కాబట్టి మనం కూడా అలాగ తొట్టిల్లిపోకుండా అద్భుతములు ఆత్మను అనుగ్రహించి అద్భుతములు అనుగ్రహించి దేవుడు మనకు తోడై ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది. ఆయన మనతో కూడా వస్తాడు, మన ముందర నడుచువాడు. నిన్ను విడువక ఎడబాయక నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేయ దేవుడు తప్పక మనందరికీ అటువంటి సహాయం ఉంది. ప్రతి విషయంలో, కేవలం ఆరోగ్య విషయంలో మాత్రం ప్రతి విషయంలో మనం మొరపెట్టి బతిమాలి గొజాడినప్పుడు విరిగి నరిగిన హృదయం దాని సన్నిధికి వచ్చి ప్రార్థించాడు. ఆ స్త్రీ వెళ్ళిపోయిందో లేదో అని చూస్తూ ఉన్నాడు, కానీ ఆ ప్రభావం ఆమె తొట్టి తిరుగునట్లుగా యేసయ్యను ఆ ప్రభావం ఆయనలో ఉండి ప్రభు శక్తి ఆమె పొందుకొని స్వస్థపరచబడి వాగ్దానం పొందుకొని తిరిగి వెళ్ళి మనం కూడా అలాగే ఆయన సన్నిధికి వచ్చి బాధ నివారణ తర్వాత వెళ్ళిపోతారు చాలా. ఆమె అట్లా వెళ్ళాలి.
అక్కడే ఉంది. ఆయన తన జరిగిన సంగతి అంతా ఆయనకు చెప్పుకోవాలి. ఆయన పాదముల మీద పడి సాగిలు పడి ప్రార్థన చేసి తనకు జరిగిందంతయు చెప్పిన, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం నీ స్వస్థపరిచింది, సమాధానం గల దాని వైపు నీకు బాధ నివారణ పరిపూర్ణమైన స్వస్థత నీకు కలుగును గాక. ఆమె. అలాగే ఈరోజు వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో అటువంటి నెమ్మది, సంతోషము, స్వస్థత, ఆరోగ్యము, క్షేమము దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మీ శ్వాసం ద్వారా మీకు అనుగ్రహించును గాక. మీ విశ్వసించే ప్రకారం మీకు అవును గాక. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు. ఈ వాక్యదానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. స్వస్థతపరచండి, ప్రతి కార్యసిద్ధి కలుగు చేయండి. వారు కదలిన వారు స్త్రీలను మీ కార్యాభివృద్ధి ఆసక్తులే మిమ్మల్ని వెంబడించేవారుగా, మీతో కూడా ప్రభు వారు నడిచేవారుగా, మీరు వారితో కూడా వెలుచుకుని మీరు ముందర నడిచే దేవుడు, మాతో కూడా ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరు విశ్వసించి ప్రతి కార్యంలో విశ్వాసంతో కూడిన ఆత్మతో, నిరీక్షణతో కూడిన ఆత్మతో ప్రభు శక్తి పొందినట్లుగా, ప్రభావం గల నీ మహిమను చూసినట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము, అద్భుత కార్యం జరిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ సన్నిధి తోడుగా ఉన్నట్లు ప్రార్థన చేయుచున్నాను. ఆమె. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన, ఆయన సన్నిధి మనతో కూడా వచ్చి మనతో కూడా ఉంది. మనల్ని విడవక ఎడబాయక ఆయన మనల్ని అందరినీ కాపాడి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమె. దేవుని దీవించును గాక. ఆమె.